జిల్లాను పూర్తి అధ్యయనం చేస్తూ ఈ జిల్లాలో అభివృద్ధి పట్ల తన యంత్రాంగంతో శ్రద్ధగా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నటువంటి వినయ్ కృష్ణారెడ్డి గారు, పీడీ మహిళా సంఘాల పీడీ మిత్రులు సాయిబాబు గారు, నాతో పాటు ఇక్కడ చేసినటువంటి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గౌరవనీయులు రమేష్ రెడ్డి గారు, మా సోదరులు ముప్పల్లి సాయిరెడ్డి గారు, పిసిసి సభ్యులు శేఖర్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, ఈరోజు ఈ సంబరాల కార్యక్రమంలో మాతో పాటు దాదాపు నేను అనుకుంటున్నాను ఇటు కుండారం నుంచి మొదలుకొని అటు తాటిపల్లి వరకు ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు, నా సోదరులు, నా తల్లులు, దాదాపు ఒక 1100 మంది మహిళలు ఈ సంబరాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాన మీ అందరికీ ఈ సందర్భాల శుభాకాంక్షలు చేతులు జోడించి తెలియజేస్తాను. ఒకటి మాత్రం వాస్తవం, ఇంటికి ఇల్లాలు దైవం అనేటువంటి విషయాన్ని నమ్ముతూ తల్లిగా చెల్లిగా ఇల్లాలుగా తన కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మన అందరినీ ఆదుకొని బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, పేద వర్గాలకు, దళితులకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు తీసుకున్న కార్యక్రమాల్లో భాగం అదే ఈరోజు పరంపరగా కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక్కొక్కటిగా ఈ 18 మాసాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన నియోజకవర్గంలో ఉప్పల్ రెడ్డి గారి నాయకత్వాన మీకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జిల్లా యంత్రాంగానికి ఒకసారి మనం అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎవరేమనుకున్నా, ఎవరు ఏది మాట్లాడినా ఇది రాజకీయ వేదిక కాకుండా ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో మా బాధ్యతగా మీకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏ సూచనలు ప్రభుత్వ పరంగా ఇస్తా ఉన్నాడు. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ 4 అంశాల మీద నూతనంగా తీసుకున్నటువంటి మహిళల అభివృద్ధి పట్ల, మహిళా శక్తిని బలోపేతం చేయడానికి తీసుకున్న కార్యక్రమాల పట్ల, అది ఇందిరాగాంధీ గారి పేరు మీద మనం తీసుకుపోయేటటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా యంత్రాంగాన్ని ఈరోజు గట్టిగా దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి 18 మాసాలైన తర్వాత ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానం కొంచెం తప్పకుండా అమలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఈ రోజు వరకు